చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ పీ4 అనేదో చెప్తున్నారు. ఏంటి అసలది? సార్ పీ4 అనేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు దానికి డేటాతో సహా వివరించేశారండి. మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ 8% ఉన్నారండి. 8% ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఎక్సెస్ మనీ కలిగి ఉండి ఎక్సెస్ ఆదాయం కలిగిన వాళ్ళు 8% టోటల్. అంటే మిగిలిన 92% బిలో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, ఇంకా లోయరు అంటే ఇంకా దారిద్ర్యాపు దిగిన ఉన్నవాళ్ళు దాదాపు 38 లక్షల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఆ 38 లక్షలని పైకి తీసుకోవడం రావడం కోసం ఆయన ఏం చేశారంటే ఆల్రెడీ 30 ఇళ్ల స్థలాలు లేని 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేసి ఒకసారి ఆయన లక్షాధికారులను చేశాడు. ఇంకా కనుక ఈ టర్మ్ కూడా ఉండుంటే వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇంకొంచెం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఇంకొంచెం పైకి లేపేవాడు. ఇప్పుడు వరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గ్రౌండ్ లెవెల్లో ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కానివ్వండి, పోర్టులు కానివ్వండి, 17 మెడికల్ కాలేజీలు కానివ్వండి, మనకు ఆంధ్రప్రదేశ్కి మంచి సంపదన ఏంటంటే తీర ప్రాంతం అండి. తీర ప్రాంతం 780 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం కోసం అన్ని పోర్టులు కానివ్వండి, ఈ మత్స్యకారులు తండేలు సినిమాలో చూపించినట్టు విధంగా వాళ్ళు ఎక్కడికో వేరే చేసి వెళ్ళిపోతున్నారని, ఈ మత్స్య సంపదని బాగా అభివృద్ధి చెందించాలని ఆయన హార్బర్స్ని, ఫిషింగ్ హార్బర్స్ని ఇటన్నింటిని కూడా డెవలప్ చేశాడండి. అవన్నీ కూడా ఆయన చెప్పుకోవడంలో విఫలమయ్యాడు. ఆయన సోషల్ మీడియా కానీ వీళ్ళు కానీ 10 మంది కలిస్తే ఒక అబద్ధం నిజం అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారికి ఉండదు, ఆయన ఒక కుల మీడియా కానివ్వండి, స్థితిమంతులు ఆర్థిక స్థితిమంతులు కానివ్వండి, ఈ పేదవాళ్ళు కూడా ఎక్కువగా ఆశపడిపోయి ఇక వాళ్ళు వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తా అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశాడు అంటున్నారు కదా. ఎవరు సార్ సోమరిపోతులు? ఎవరవుతారు సార్? ఏమండి ఇప్పుడు అసలు సాయం హెల్ప్ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి? సాయం చేయడం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగారా లేదా? ఇప్పుడు విద్యా వైద్యం గవర్నమెంట్ బాధ్యత అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. విద్యా వైద్యం ఎవరో తిప్పలాలు పడాల్సిందేనని చంద్రబాబు నాయుడు గారు పాలసీ అండి. వాళ్ళ పేదవాళ్ళు కూడా ఉన్నత చదువులు చదివి వాళ్ళ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక రైతు తను కష్టపడిన దాంట్లో ఎక్కువగా ఖర్చు అయ్యేది ఒకటి విద్యకి, 2 వైద్యానికండి. ఈ రెండింటికి ఒక మనిషి కుదులైపోయేది. ఆ 2 కూడా ఇంటర్నేషనల్గా ప్రతి దేశంలో కూడా ఇంటర్నేషనల్ స్టడీ చేస్తాడని ఆయన ఉత్తిగేమనడు. 3 రాజధానులు మన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సరిహద్దుల ప్రకారం మనకు హైదరాబాద్ లాగా రౌండ్ లేదు, ఎట్టెల్లో 150 కిలోమీటర్లు లేదు. అందువల్ల 3 జోన్లుగా చేసి 3 రాజధానులు పెట్టవలసిందేనండి. అది కూడా అత్యద్భుతమైనది. అది ఆయన ఇప్పుడు ₹5.40 ఉన్న కరెంట్ యూనిట్ని ₹2.49 కొన్నాడు. దానివల్ల ₹1,00,000 కోట్ల ఆదాయాన్ని గవర్నమెంట్కి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అవన్నీ ఉట్టిదండి. వీళ్ళ జీతాలు పెరిగినాయి, వీళ్ళ ఖర్చులు పెరిగినాయి. వీళ్ళకి ఈయన 2 ఎకరాల రైతు ఇవాళ దేశంలోని ఏ విధంగా సంపన్న సీఎం అవుతాడు చెప్పండి? ఏ విధంగానండి? ఈయన ఉండదు 2 ఎకరాల రైతు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాతగారిని చూస్తే ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ట్యాక్స్ పేయరు. ఆ రోజుల్లోనే మన ఎన్టీ రామారావు గారు ₹100 వాహిని స్టూడియోలో పనిచేసి విజయ స్టూడియోలో పనిచేసేటప్పుడే వీళ్ళకి అంబాసిడర్ కారు. ఇవన్నీ కలిగి ఉన్నాయి. చరిత్ర చూస్తే వాళ్ళకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడపలో 500 మంది భోజనాలు పెడతామని ఇవాళకి జరుగుతుంది. మనం చిన్నప్పటి నుంచో పుస్తకాల్లో చదువుకుని వాళ్ళు రియాలిటీగా చూడవచ్చు ఎక్కడికి వెళ్ళినా.